హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు సండే కదా ఏదైనా స్పెషల్ చేసుకుందాం అని అనుకున్నాము. చికెన్ బిర్యానీ చేద్దామని 1 kg చికెన్ తీసుకొచ్చాను నేను. బిర్యానీకి ఇలా కట్ చేసుకున్నాము, బిర్యానీ కట్. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు, కారం 2 స్పూన్స్ కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్ వేసుకుందాం, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము లైట్గా. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసేసి మొత్తం కలిపేసుకొని మనం 1 అవర్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తర్వాత మీకు చూపిస్తా. 1 అవర్ అయిపోయింది చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని. ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసేద్దాం. వేసుకుంటున్నాను, మనకు బిర్యానీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఎలాచి మసాలా దినుసులన్నీ ఫస్ట్ వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవన్నీ ఆయిల్లో వేపుకోవాలి. అయితే బిర్యానీ అయితే మా స్టైల్లో మేము చేసుకుంటున్నామండి, దమ్ బిర్యానీ కాదు. ఆకులు కూడా ఇందులోనే వేసేస్తున్నాను, అన్ని ఫ్రై అవుతాయి అవి కూడా. చికెన్ అయితే ఇందులో వేస్తున్నాను నేను. ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. ఇది కలుపుకుంటున్నాను. 1 అవర్ మ్యాగ్నేట్ అయింది కదా, కొంచెం మళ్ళీలో వేసేసుకున్నాము. ఇదిగోండి, దీన్ని ఇట్లా మొత్తం కలుపుకుంటున్నాను. కలిపేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకుందాం ఒక 10 మినిట్స్. బిర్యానీ రైస్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఇలా ఉడికిపోయింది ఫైనల్ గా. ఈ గ్లాస్ తో 3 గ్లాసెస్ రైస్ తీసుకొని వాష్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనకి 3 గ్లాసెస్ రైస్ కి 6 గ్లాసెస్ వాటర్ వేయాలి. 2, 3, 4, 5 and 6. ఇప్పుడు ఈ రైస్ వాటర్ రెండు కలిపి ఈ చికెన్ లో వేసేసుకోవాలి. చూడండి, బిర్యానీ మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటాం మేము, ఇది మా ఇంట్లో. ఇప్పుడు ఇది ఒక స్పూన్ వేసుకుందాము. ఆల్రెడీ చికెన్ లో మనం వేసాం కదా, ఎక్కువ స్పైసీ అవ్వకుండా ఉంటది. ఇది ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి. నేను ఇందులో ఉంది కదా, ప్యాకెట్ వచ్చింది, ఇందులో వేసేస్తున్నాను. పక్కన ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అయితే ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేసాయి, తీసేస్తున్నాను నేను బయట. పక్కన పెట్టేసుకుందాం. ఇలా అయితే బాయిల్ అవుతుంది చికెన్ బిర్యానీ. బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర, ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మనం సర్వ్ చేసుకుందాము. చాలా కలర్ఫుల్ గా వచ్చింది కదా. బిర్యానీతో అయితే రైతా కూడా రెడీ అయిపోయింది. ఫైనల్ గా ఇలా అయితే వచ్చేసింది బిర్యానీ. ఆనియన్స్ లెమన్ తో సర్వ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఎలా ఉందో. నా స్టైల్లో బిర్యానీ చేశానండి, చాలా సూపర్ వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.